నేనెప్పుడు మొక్కల విషయంలో మోసపోయిందే లేదు. అయితే కంగారులో వేసానో ఏమైందో తెలీదు గానీ, పాలకూర విత్తనాలనుకుని పాలకూర పెట్టుకుందాం, చక్కగా ఫ్రెష్‌గా కోసుకొని పప్పొండుకుందాం అనుకున్నాను. కానీ పాలకూర బదులు ఏవో మొక్కలొచ్చాయి. అవేం మొక్కలనేవి నాకర్థం కాలేదు. అంటే అక్క టేబుల్ మీదున్న పాలకూర విత్తనాలు తీసుకో అన్నది. నేను పాలకూర విత్తనాల బదులు వేరే విత్తనాలు తెచ్చాను. తీరా ఆ విత్తనాలని నేనిప్పుడు గూగుల్ చేసి చూస్తే అవి మిరియాలని తెలిసింది. ఏంటిదో ఆకుకూర తేడాగుంది, తేడాగుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇంతకీ అవి చూద్దాం రండి. ఇది దోసపాదులండి. చూడండి. నేను ఇవి పాలకూర అనుకొని వేసేసాను. నిండుగా వచ్చాయి. కానీ పాలకూర కాదు. ఇవి బచ్చల కూర కూడా కాదు. ఏంటి తేడాగా ఉంది, ఏంటి తేడాగా ఉంది అనుకునేసి ఇవి గూగుల్ చేసి చూస్తే అమ్మ ఇవి మిరియాలు అని చెప్పింది గూగుల్. అవి మిరియాల విత్తనాలు. సో ఈ మిరియాల మొక్కలని నేను ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క టబ్లో పెట్టుకొని మిరియాలు వచ్చే వరకు పెంచాలా? ఈ ఆకులు ఏమన్నా చేయించేమో ఒకసారి యూట్యూబ్లో ఏమైనా వంటలు ఉన్నాయేమో చూసుకొని వండేసుకోవడమో లేదా ఏదైనా మెడిసిన్ చేసేసుకోవడమో బెటర్. ఎందుకంటే అంత ఎక్కువ పెంచలేను. మొక్కని పెంచుతాను మ్యాక్సిమం. అందుకే ఇలాగే ఏదో అనుకుంటే ఒక్కోసారి ఏదో అవుతుందనమాట. నేను పాలకూర అనుకుని మిరియాల మొక్కలు వేసాను చూడండి. అప్పటికి డౌట్ వస్తూనే ఉంది. చూడండి. నేను నిజంగా తెలుసా అది బచ్చల కూర అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అది బచ్చల కూర కూడా కాదు. అవి మిరియాలని తెలిసింది. మిరియాలని గరుగ్గా ఉంటాయి కదా! సో ఈ విత్తనాలు ఏంటి ఇలా ఉన్నాయి నాకు అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ మన గార్డెన్లో కూడా మిరియాల మొక్కలు ఉన్నాయి. అవి హిల్ స్టేషన్లోనే పెరుగుతాయని అంటారు. సో మన గార్డెన్లో కూడా పెరిగాయి మరి. అవి సీడింగ్ వచ్చి మంచిగా పెరుగుతాయో లేదో తెలియదు మరి. సో వచ్చినాయి. ఒక మొక్క అయితే గార్డెన్లో అయితే ఉంచుతాను.